ఫ్రాడ్ కేస్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ గురించి ఉంది. ఈ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఫ్రాడ్ ఈ శ్యాంపేట్ అండ్ కట్రాపల్లి ఐకేపీ సెంటర్ నుంచి రిపోర్ట్ అయింది. ఈ కేసులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ ప్రకారం ఒక కేస్ మన శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది. ఈ సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు 1,86,63,000 ఉంది. కానీ మళ్ళీ మన పోలీస్ తరఫు నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఫ్రాడ్ అమౌంట్ కొంచెం పెరిగింది. ఇప్పుడు ఈ ఫ్రాడ్ అమౌంట్ దాదాపు 2,10,00,000 రూపీస్ ఉంది. దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది, దీంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ 13 పర్సన్ ఉన్నారు. ఈ 13 పర్సన్స్కి నిన్న పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 బెజాంకి శ్రీనివాస్. ఇతను సాంబా శివ రైస్ మిల్కి ఓనర్ ఉన్నారు. తర్వాత A6 వైఫ్ A7 బెజాంకి పూనంచారి, ఇతను పెద్ద కొడుకు. A8 బెజాంకి శివకుమార్, ఇతను మిడిల్ కొడుకు, మిడిల్ సన్ ఆఫ్ శ్రీనివాస్. A9 బెజాంకి చందు, ఇతను చిన్న కొడుకు. అండ్ A10 వల్దూరి డాటర్ ఇన్ లా. A11 శ్రీమతి వామునూరి డాటర్ ఇన్ లా ఆఫ్ బెజాంకి శ్రీనివాస్. వల్దూరి కళ్యాణ్ రిలేటివ్, వామునూరి శ్రీనివాసాచారి రిలేటివ్ అండ్ వామునూరి ఉదయలక్ష్మి రిలేటివ్ బెజాంకి శ్రీనివాస్కి. సో ఈ ఫ్రాడ్లో ఈ బెజాంకి శ్రీనివాస్ మెయిన్ అక్యూజ్. అండ్ ఇతను మొత్తం ఈ ఫేక్ ల్యాండ్ క్రియేట్ చేసి తయారు చేసి ఫేక్ ల్యాండ్, తర్వాత ఫేక్ క్రాప్ తయారు చేసి ఇతను ఈ మొత్తం ఫ్రాడ్ చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అంటే బెజాంకి శ్రీనివాస్, తర్వాత బండా లలిత అండ్ చరణ్ సింగ్, ఇతను ట్యాబ్ ఆపరేటర్. ఈ ముగ్గురు కలిసి ఫస్ట్గా ఫేక్ ల్యాండ్ తయారు చేశారు. సమ్ ఫేక్ ల్యాండ్ చూపించాడు అక్కడ శ్యాంపేట్ లిమిట్లో. తర్వాత ఈ ఫేక్ ప్యాడీ అక్కడ నుంచి కొన్నాడు. అండ్ ఈ కొనిన తర్వాత ఇతను ఫేక్ ట్రాన్స్పోర్టేషన్కి ఈ ఐకేపీ సెటిల్మెంట్ నుంచి they transported that particular paddy to the rice mill, and there at the rice mill he shown as a receiving copy. And from doing all these things he did fraud of around 2,10,00,000 rupees. And this tab operator Charan Singh, ఇతని దగ్గర password and ID login ఉంది. So from there he gave token. And from the token they went to the IKP center. There they gave the receiving, and from there they transported that fake paddy to the rice mill. In reality there was no paddy, no land, nothing. So itlanti jarigindi. So ఇప్పుడు మన కస్టడీలో టోటల్ 13 మెంబర్స్ ఉన్నారు. టోటల్ సీజ్డ్ అమౌంట్ వచ్చేసి ఫ్రమ్ బెజాంకి పూనంచారి అండ్ బెజాంకి శివకుమార్ A7, they bought land
worth rupees of 32 lakh rupees from this fraud amount only. Then one Tata Nexon car worth rupees 8 lakh rupees, and 9 lakh 50,000 rupees was recovered from Bejanki Srinivas in a cash form. Charan Singh, accused number 3, అతని దగ్గర నుంచి cash around 20,000 rupees recover అయింది. అండ్ 54 lakh rupees అమౌంట్ కూడా పోలీస్ మన పోలీస్ తరఫు నుంచి ఇది ఫ్రీజ్ అయింది. సో 54 lakh వీ హ్యావ్ ఫ్రోజన్ ది అకౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫ్రాడ్ కేస్. సో దీంట్లో 2 AEOs అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. వన్ కట్రాపల్లి క్లస్టర్కి అండ్ అదర్ శాంపేట్ క్లస్టర్కి. తర్వాత ఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శాంపేట్ అతనికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అతను అక్యూజ్డ్ ఉన్నారు ఈ కేసులో. అండ్ రిలేటెడ్ టు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఏదైనా ప్రోగ్రెస్ వస్తే ఆర్ సమ్ ఇంకా ఎవిడెన్స్ వస్తే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. అశోక్ వీరస్వామి SI, భాను ప్రకాష్ RSI.